శ్రీశైలం మహాక్షేత్రం సమీపంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దర్శనానికి వచ్చిన హైదరాబాద్కు చెందిన భక్తులపై దాడి చేశారు. నిన్న అర్ధరాత్రి సమయంలో లింగాలగట్టు ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర భక్తుల కారును అడ్డగించి దాడి చేశారు. అడుకునేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్ సిబ్బందిపై కూడా దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీశైలం రేంజర్ నరసింహులు. రైట్, శ్రీశైలం మహాక్షేత్రంలో దాడి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, లింగాలగట్టు వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. ఏదైతే దర్శనార్థం వచ్చిన తెలంగాణ భక్తులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. అడ్డుగా వచ్చిన నలుగురు ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్లపై కూడా దాడికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క విషయంపై ఫారెస్ట్ రేంజర్ నరసింహులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క తెలంగాణ భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి తెలంగాణకు వెళ్తున్న సమయంలో ఈ యొక్క లింగాల గట్టు వద్ద ఉన్న మాయాబజార్ ప్రాంతంలో కొద్దిపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ టీడీపీ గుండాలు 10 మంది దాకా ఉన్నారు. ఏదైతే తమతో గొడవ దిగినారో వారిపై దాడి చేయాలని ఒక సిద్ధమైన పరిస్థితి. ఏదైతే ఈ యొక్క లింగాల గట్టు వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అయితే ఖచ్చితంగా వాహనాలు నిలిపేస్తారు. ఆ సమయంలో దాడి చేయొచ్చనే ఒక పథకం ప్రకారంగా 10 మంది టీడీపీ గూండాలు అక్కడికి చెక్పోస్ట్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడున్న ఈ యొక్క ఫారెస్ట్ సిబ్బంది కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ యొక్క తెలంగాణ భక్తులైన ఇద్దరి మీద విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు తెలంగాణ భక్తులకు కూడా గాయాలైన పరిస్థితి. ఈ యొక్క గొడవ జరుగుతున్న సమయంలో ఈ యొక్క టీడీపీ గూండాలు అయితే పూర్తిగా మద్యం సేవించున్నారు. వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరు అడ్డొచ్చినా ఎవరినైనా దాడి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ తెలంగాణ భక్తుల మీద దాడికి పాల్పడడం జరిగింది. అడ్డుగా వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది మీద కూడా దాడి చేశారు. వారికి కూడా గాయాలైన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క గొడవ చేయొద్దు, వారిని వదిలివేయండి అని చెప్పేసి అడుగుంటున్నప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో టీడీపీ గూండాలు అయితే వినలేని పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తిగా మధ్యమతలో ఉన్నారు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క దాడికి పాల్పడ్డారు. విచక్షణ రహితంగా వారిపైన ఆ కుర్చీలతో ఇష్టానుసారంగా కర్రలతో దాడి చేసిన పరిస్థితి, ముష్టి బుద్ధులు కూడా గుర్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ రేంజర్ నరసింహులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.